హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ చికెన్ మోమోస్. ఈ చికెన్ మోమోస్ ని ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చండి. దీని తయారీ విధానం చూద్దాం. చికెన్ మోమోస్ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ మోమోస్ కోసము బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ లో నీళ్లు వేసి శుభ్రంగా 2 సార్లు కడగాలి. చికెన్ ను 2 సార్లు కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ లీవ్స్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి, లేదా నైఫ్ తో చిన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకు మోమోస్ కి స్టఫింగ్ తయారైపోయింది. మోమోస్ మౌల్డింగ్ కోసము నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసి నీళ్లు వేసి పిండి కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనకు చపాతీ చేసుకునే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ మోమోస్ ని మనం ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరి పట్టుకోవచ్చండి. ఈ మోమోస్ మధ్యలో స్టఫింగ్ కోసము క్యాబేజ్, క్యారెట్ కూడా యూస్ చేసుకోవచ్చండి. మనము మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. పిండిని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఒక్కొక్కటిగా చిన్న చపాతీ చేసుకుని బదులు పెద్దగా ఒక చపాతీ చేసుకొని చిన్న బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మోమోస్ కోసం చేసుకునే చపాతీ కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. చపాతీ చేసుకున్న తర్వాత మనము మోమోస్ మౌల్డ్ చేసుకునే అంత చిన్న సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మనం కలిపిన పిండిని మొత్తము చిన్నగా సర్కిల్ లాగా కట్ చేసి తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకు మోమోస్ కోసము చపాతీ అనేది కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ బ్యాటర్ ని ఈ చపాతీ మధ్యలో పెట్టేసి ఈ చపాతీని మోమోస్ లాగా మౌల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మోమోస్ ని చక్కగా మౌల్డ్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ పిండిని తీసుకొని ఇలాగే చిన్న చపాతీ లాగా చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని మోమోస్ ని మౌల్డ్ చేసుకోవాలి. మోమోస్ ని ఆవిరి పట్టడం కోసము ఇక్కడ స్టవ్ పైన 1 బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్ హీట్ అయ్యాక ఒక జల్లెడ తీసుకొని దానిపైన కాస్త ఆయిల్ రాసి మోమోస్ అన్ని కూడా ఆ జల్లెడ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా జల్లెడని తీసుకెళ్లి మనం హీట్ చేసుకున్న బౌల్ మీద పెట్టేయాలండి. ఈ మోమోస్ ని 20-25 మినిట్స్ వరకు కూడా ఆవిరి పట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మోమోస్ ని దింపేసుకోవాలి. తర్వాత వేడిగా ఈ మోమోస్ ని సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.